మరి ఇప్పుడు టీడీపీ, జనసేన సీట్ల పంపిణీ ఎప్పుడుంటుంది సార్? అంటే రీసెంట్‌గా మళ్ళొకటి కూడా ఫైనల్ అయిపోయింది. అది పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు గారా సీఎం అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారనేది ఒక డౌట్ ఉండే. మొన్నటి పవన్ కళ్యాణ్ గారే క్లారిటీ ఇచ్చేసారంటే అనుభవం ఉన్న వ్యక్తే కావాలి అని చెప్పేసి. సో, మరి ఇప్పుడు సీట్ల పంపిణీ ఒకటి మిగిలిపోయింది కాబట్టి ఎవరికెన్ని ఎప్పుడు ఉండబోయే ఛాన్స్? అది ఆటోమేటిక్‌గా నడుస్తూ ఉంటదండి అది. అది ప్రక్రియ. సీఎంగా చంద్రబాబు సీనియర్ వ్యక్తి ఉండాలి ఇప్పుడు. ఉంటారు. ఆయన ప్రాధాన్యత తగ్గకుండా అలాగే ఆయన ప్రాధాన్యత కూడా ఈక్వల్ టు ఇద్దరిది కూడా ఉంటుంది. సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏం తక్కువగా చూడకుండా ఆయన్ని కూడా ఆయన విలువ, ఆయన గౌరవం ఆయనకిస్తారు. కనుక సీట్లు పంపుకోవాలి ఆటోమేటిక్‌గా నడుస్తదండి. అది రెగ్యులర్ ప్రక్రియ. వాళ్ళు ఇండైరెక్ట్‌గా నడుస్తుంది. బయటికి చెప్పరు కదా! సార్ ఒకవేళ చంద్రబాబు గారు చీఫ్ మినిస్టర్ అయితే పవన్ కళ్యాణ్‌కి ఏ పదవి, ఏ పోస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది? ఆయన్ని గౌరవించే పదవిలో, గౌరవించే సీట్‌లో ఉంటారు. అంతే తప్ప ఆయన గౌరవప్రదంగానే పోస్టులోనే ఉంటారు. సార్ ఇక ఈరోజు 35వ జరుపుకుంటున్నారు సార్ మన వంగవీటి మోహన్ రంగా గారు. దీనిపైన అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. దీక్షలో ఉన్న ధీరుణ్ణి టీడీపీ గుండాలు హతమార్చి నేటికి 35 సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి. మరి ఇది ఈ ట్వీట్ అనేది రెచ్చగొట్టడానికి చేశారా? లేకుంటే ఎలక్షన్స్ టైంలో వంగవీటి మోహన్ రంగా అభిమానులందరినీ తమ వైపు తిప్పించుకోవడానికి ఇది ఒక ప్రయత్నం? వైసీపీలో ఉన్న కాపులందరూ నిద్రపోతున్నారా? 4.5 సంవత్సరాల నుంచి ఏం చేశారు మీరు? మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ కాపులు అందరూ కలిపి పేరు నానిగారు అందరూ మొత్తం అందరూ నానిగారు ఉన్నారు, మరి రాంబాబు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. మరి ఆయన్ని చంపిన వాళ్ళు ఎవరని మీరు ఎంక్వైరీ చేశారా? మళ్ళీ అరెస్ట్ చేశారా? అంతకుముందు ఆయన చంపేటప్పుడు, ఆయన చనిపోయేటప్పుడు పలానా దేవినేని నెహ్రూ గారు మెయిన్ ముద్దాయిగా ఉన్నారు. మరి వాళ్ళ అబ్బాయే మీ పోస్టులో ఉన్నాడు. మరి దానికి మీరు సమాధానం చెప్పాలి. టీడీపీ గుండాల, టీడీపీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ కాదు, ఎవరు చేశారనేది మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయారు? నిజంగా కాపుల మీద, వంగవీటి మోహన్ రంగా మీద చిత్తశుద్ధి ఉంటే ఈరోజు మాట్లాడకూడదు. 4 సంవత్సరాల నుంచి నిద్రపోయారని అడుగుతున్నా నేను. ఈ అంబటి రాంబాబు గారిని, పేరు నాని గారిని, మొత్తం కాపులు అమర్నాథ్ గారిని అందరిని అడుగుతున్నా. ఆయనకు గుర్తుందో లేదో, రంగా గారు చనిపోయిన రోజు గుడివాడ గురునాథరావు గారు బుర్ర ఇడిపోయింది లాఠీ చార్జ్లో. ఇంకా గుర్తులేదేమో, అమర్నాథ్ గారు గుర్తు చేస్తున్నాను నేను. మేము అప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉన్నాం. అలాగా అందరూ కూడా రంగా గారు అంటే అభిమానమే, ప్రాణమే. కాపు బిడ్డలందరికీ రంగా గారు అంటే అభిమానమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అభిమానమే. మీరు ఈరోజు ఫీట్ చేసే బదులు 4.5 సంవత్సరాల నుంచి నిద్రపోయారని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పాల్సిన అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా సమాధానం చెప్పాలి. ఒక సినిమా కోసం మీరు వచ్చి అన్ని వ్యాఖ్యలు చేసి ఇష్టం వచ్చాడు మాట్లాడితే యువతలకు తిట్టడం మొదలుపెట్టారే. మీకు నిజంగా ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు ఇది వంగవీటి మోహన్ రంగా గారి మీద ఎంక్వైరీ ఎందుకు వేయించలేదు? ఆ మర్డర్ మీద మీకు ఛాన్స్ వచ్చింది కదా 4.5 సంవత్సరాలు, ఎందుకు ఎంక్వైరీ చేయించలేదు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద, అక్కడ ఉన్న కాపుల మీద ఉంది. ఆయన ఎవరు చంపారు ఈ రోజు కూడా మీరు చెప్పలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది. అది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటే. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కింద లెక్క. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీరు ఏమైనా ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ కమిటీ వేసారా? ఆ మర్డర్ మీద మళ్ళా సిబిఐ ఎంక్వైరీ చేశారా? మరి ఏది వేయకుండా సిబిఐ పొజిషన్లో ఉందని చెప్పి మీరు ఇప్పటికీ మాట్లాడకుండా మీరు ప్రేమ వల్లబోస్తుంటే ఎలాగుంటుందంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిపి అక్కడ ఓట్ల కోసం వంగవీటి మోహన్ రంగా గారిని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారే తప్ప, వంగవీటి మోహన్ రంగా గారి బిడ్డ మీ దగ్గర ఉంటే మీరు ఎంత అవమానించారో, సుదర్శన్ రెడ్డి గారు ఎంత అవమానించారో, ఆయన కోసం ఏం మాట్లాడారో ఇవన్నీ కాపులందరూ గుర్తుపెట్టుకుంటున్నారు. కాపులందరూ ఆలోచించుకుంటున్నారు. ఆయన ఏ బాధతో, ఏ కష్టంతో బయటకు వచ్చాడో, ఏం మాట్లాడుతూ బయటకు వచ్చాడో. ఆ రోజు మీకు ఏమైపోయి మీ మాటలు? అంబటి రాంబాబు గారు, అమర్నాథ్ గారు, పేరు నాని గారు ఏమైపోయారు? మీరు అందరూ రంగా గారి మీద ప్రేమ ఈరోజు మీరు చూపిస్తున్నారా? మరి దేవినేని అవినాష్ గారు ఉన్నారు, వాళ్ళు దేవినేని నెహ్రూ గారు వాళ్ళ ఫ్యామిలీ కదా ఉన్నారు. మరి ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేకపోయారు? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇంకోటి, వైఎస్ వివేక్ నిజంగా చిత్తశుద్ధి మీకుంటే అప్పుడు చనిపోయిన ఆయన కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు చనిపోయిన వైఎస్ వివేకానంద రెడ్డి గారు, మీరెవరైతే మీ బాస్ సీఎం గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన నాన్నగారు, ఆయన చనిపోతే ఆయన్ని ఎవరు చంపారో తెలియని పరిస్థితుల్లో, ఆయన ఎవరు చంపారో కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో, ఎవరు చంపారో తెలియని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది అంటే, మీరు వంగవీటి మోహన్ రంగా గారి కోసం మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వెలిచినట్టు ఉంది.
అంబటి రాంబాబు గారు, మీకు నిజంగా ధైర్యం ఉంటే, నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మన వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో, ఎవరిని అరెస్ట్ చేశామో, ఎక్కడ చేశారో ముందు అరెస్ట్ చేసిన వాళ్ళని చూపించి, ఎస్ ఇదిగో మా గవర్నమెంట్లో మా నాయకుడు చిన్నాన్నగారు చనిపోతే మేము ఇదిగో ఇది చూపించామని చెప్పండి. అది చెప్పితే మీరు రంగా గారి కోసం మాట్లాడవచ్చు. రంగా గారి కోసం మాట్లాడే రైటు, నైతిక బాధ్యత మీకు లేదు. మీరు మాట్లాడే రైట్ మీకు లేదు. ఎందుకంటే వంగవీటి రంగా గారు కుమారుడు రాధా గారిని మీరు ఎప్పుడైతే బయటికి కావాలని పంపించారో, కావాలని సుదర్శన్ రెడ్డి గారితో తిట్టించారో, ఆ రోజే కాపులు సగం చనిపోయారు. ఎందుకంటే వాళ్ళ ఆ మాటలు పడలేక ఇంత ఇలాంటి వాళ్ళక మేము సపోర్ట్ చేసామని అనుకున్న పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, కాపుల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఎంక్వైరీ అయ్యండి, రేపేయండి ఎంక్వైరీ. నెక్స్ట్ ఇయర్ కోసం కాదు, వితిన్ 30 days ఎంక్వైరీలో ఫినిష్ అవ్వాలి. వేయగలుగుతారా మీరు? వితిన్ 30 daysలో వైఎస్ వివేకానంద రెడ్డి గారిది ఎంక్వైరీ వేయగలుగుతారా మీరు? అనౌన్స్ చేయగలుగుతారా? రంగా గారిని ఎవరు చంపారో, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో అనౌన్స్ చేయగలుగుతారా మీ గవర్నమెంట్? వితిన్ 30 days ఛాలెంజ్ చేస్తున్నాను అంబటి రాంబాబు గారికి. ఇది నువ్వు స్వీకరిస్తారా? అమర్నాథ్ గారు, పేరు నాని గారు. ఎందుకంటే కాపులు అంటే ప్రాణం పెట్టేది అమర్నాథ్ గారు ఫాదర్ ఇస్ గురువాడ గురునాథరావు గారు. కాపులు అంటే ప్రాణం పెట్టేది పేరు నాని గారు ఇస్ ఫాదర్ గురువాడ వెంకటరామయ్య గారు. వీళ్ళందరూ కూడా అంటే నేను ఎందుకు చెప్తానంటే మేము తిరిగాం, మేము చిన్నప్పటి నుంచి మేము తిరిగాం, మేము ఉన్నాం కనుక మాకు తెలుసు. రాధా గారు బయటకు వస్తూ ఉంటే ఆయన ఎంత బాధపడ్డాడో, ఆయన ఎంత బాధ పెట్టారో అది మీ అంతరాత్మకి మీకు వదిలేస్తున్నా. కాపులందరూ, వైసీపీలను కాపులందరికీ నేను అడుగుతున్నా, ఈరోజు ఈ ఫీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వైఎస్ వివేకానంద రెడ్డి కోసం చెప్పండి. ముందు రంగా గారు ఎవరు చంపారో మీరు ఇప్పుడు అనౌన్స్ చేయండి. పని ఎంక్వైరీతో సైతం అనౌన్స్ చేయండి. ఎంక్వైరీ చేయండి, మీ చేతిలో ఉంది గవర్నమెంట్. మరి ఈరోజు మాట్లాడకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు చెప్పడం అనేది టీడీపీ గుండాలు అంటున్నారు. టీడీపీ గుండాలు అనరండి, మీ వైసీపీలోనే మీ వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఒక్కసారి మీరు తెలుసుకోండి రాంబాబు గారు, మీరు సీనియర్ వ్యక్తే కదా. ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు వైసీపీ వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి. రంగా గారి చంపింది ఎవరని ఎందుకు ఎంక్వైరీ అడగలేకపోయారు? ఆయన నిజమైన కాపు బిడ్డ అయితే, నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ముద్రగడ పద్మనాభం గారు రంగా గారి కోసం ఎంక్వైరీ చేయమని, ఎస్ ఈ గవర్నమెంట్ వచ్చింది, మా గవర్నమెంట్ కదా, మేము నిలబెట్టే గవర్నమెంట్ కదా అని చెప్పి ఎందుకు అడగలేకపోయారు? ఎందుకు చెప్పలేకపోయారు? కాపుల మీద అంత ప్రేమ ఉంటే, రంగా గారి మీద ప్రేమ ఉంటే, ముద్రగడ పద్మనాభం గారు అంత ఆయన మాట ప్రతిదీ కూడా సలహాలు సంప్రదింపులు చేస్తున్న ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు చెప్పలేకపోయారు? సమాధానం చెప్పాలి. ఎందుకంటే కాపుల మీద కపట ప్రేమ చూపించొద్దు, కపట ప్రేమ మాట్లాడొద్దు. నిజంగా నిజాయితీగా ఆయన కాపుల కోసమే పుట్టాడు. రంగా గారు కాపుల కోసమే చనిపోయాడు. కాపులే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరి కోసం కూడా ఆయన ఉన్నాడు. కనుక అలాంటి వ్యక్తి ఎప్పుడూ జనాల్లో ఉంటాడు, అందరి గుండెల్లో ఉంటాడు. మీరు ఆయన కోసం మీరు మాట్లాడి ఈరోజు మీరు ఎంక్వైరీ చేయలేని మీరు అన్ఫిట్. ఎందుకంటే మీ గవర్నమెంట్ ఉండి కూడా 4.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేయలేదు, ఏమీ చేయలేదు. పోలవరం కట్టలేదు, ఏదీ చేయలేదు. ఏమి చేశారంటే టింగ్ 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 తప్ప మీరు ఏమీ చేయలేరు. మీరు ఏమీ చేయలేరు. బాయ్ 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 జగన్, బాయ్ 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 వైసీపీ. ఇంకో 3 months బాయ్ బాయ్. సార్, ఇక ఆర్జీవి గారి వ్యూహం సినిమా మరి రిలీజ్ అవుతుందా 29కి, లేదంటే ఆపే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? మరి నిన్నైతే వాళ్ళ ఆఫీస్ ముందర గొడవ చూస్తున్నాం. సో పోలీసులు తరిమేస్తే వెళ్ళిపోయిన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కుక్కలు అని కూడా ఆర్జీవి గారు ట్వీట్ చేయడం కూడా చూస్తున్నాం. సార్ మీ ఒపీనియన్? అసలు ధర్నా చేయడం వాళ్ళది తప్పు, ఈయన దాన్ని ఫీట్ చేయడం ఈయనది తప్పు. ధర్నా చేయడం వాళ్ళది తప్పు. ఎందుకంటే ధర్నా అంటూ చేస్తే నిజంగా టీడీపీ క్యాడర్ ఎంతమంది ఉందంటే కొన్ని లక్షల మంది ఉంది. మనం యాత్ర చేసామంటే ధర్నాకి దిగామంటే కొన్ని వేల మంది దిగాల, 10 మంది 20 మంది దిగకూడదు. అది చేతకాంతనం, దిగకూడదు, చేతకాంతనం. సినిమాని రిలీజ్ చేసుకుంటే ఏం చేసుకుంటే సినిమాని రిలీజ్ చేసి కోర్టులో కేసు ఉంది కాబట్టి దానికోసం డిస్కస్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ గారి కోర్టులో కేసు ఉందా ఎన్ని ఉన్నాయి కాబట్టి నేను డిస్కస్ చేయను. కనుక ఇలాగా ధర్నాకి వెళ్ళి 10 మంది 20 మంది వెళ్ళి పోలీసులు తరిమేస్తే వెళ్ళిపోయేది ధర్నా కాదు. ఆయన దాన్ని చూసుకొని అంటే వాళ్ళు టీడీపీ వాళ్ళని నేను అనుకోవట్లేదు. వాళ్ళు కూడా ఆ తాలూకు ఉండే వాళ్ళు దాంట్లో సోషల్ మీడియా పెట్టుకోవడానికి ఇది ఒక స్టంట్ ఏమో,
ప్రమోషన్ స్టంట్ ఏమో, ఇలాంటి స్టంట్లన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టి అలాంటివి చేస్తాడు. సినిమా కోసం నేను డిస్కస్ చేయను. ఈజ్ అ కోర్టులో జ్యుడిషియల్ ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు కాబట్టి